వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్పం పాదయాత్ర ప్రారంభించి దానిని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. అంటే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు 341 రోజులతో పాటు 341 రోజులు 3648 కిలోమీటర్లు 2516 గ్రామాల మీదుగా 134 నియోజకవర్గాల పరిధిలో 124 భారీ బహిరంగ సభలతో 55 ఆత్మీయ సభలు నిర్వహించి విజయవంతంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్పం పాదయాత్ర నిన్న ఇచ్చాపురం బహిరంగ సభతో దానిని ఆ కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమం కింద ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాన్ని ఆవిష్కరించడం జరిగింది. బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి జరగనటువంటి విధంగా, ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి విధంగా ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి బ్రహ్మరథం పట్టినటువంటి పరిస్థితి వరకు రాజశేఖర రెడ్డి గారు చేశాడు. ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి వాడు పాదయాత్ర అనేటువంటిది రుచి చూపించినటువంటి వ్యక్తి. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర ఒక మంచి ఉపయోగకరమైనటువంటి మార్గం అని చెప్పని దాన్ని వెతుక్కుంటూ వెళ్ళి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని అమలు చేసి చూపించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు. అదే పందాలో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ప్రారంభమైన నాటి నుంచి గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలుపెట్టింది. చంద్రబాబు నాయుడులో అభద్రతా భావం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. దానికి పరాకాష్ట నిన్న ఇచ్చాపురంలో బహిరంగ సభ ముగిగానే నెల్లూరులో మనకుండేటువంటి సూపర్ మ్యాన్ వెంటనే మొదలుపెట్టాడు. ఏమని? అసలు ఆ సభ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, అదట్టా ఇదిట్టా, రైతులకు సంబంధించి జీడిపి రకరకాలైనటువంటి మాటలని మాట్లాడాడు. అయితే దీనికి ముందుగా ఆయనకి వివరణ ఇవ్వాల్సింది ఏంటంటే, మేమేదన్నా మాట్లాడితే చూడడా నన్ను అంటున్నాడు, నా కొడుకుని అంటున్నాడు, ఏదన్నా ధర్మమా అంటున్నాడు. నువ్వు నోరు పారేసుకునేటువంటి తీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదన్నా చూస్తే నువ్వు సూపర్ మ్యాన్వో స్పైడర్ మ్యాన్వో మామూలుగా రకరకాలైనటువంటి పవర్ఫుల్ అయినటువంటి మనిషివు. నువ్వు ప్రతి ఒక్కరి మీద విరుచుకుపడి నీకు సంబంధించినటువంటి దాంట్లో విషయం మాట్లాడాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడు, సభ మీద మాట్లాడు, లేదా దానికి సంబంధించినటువంటి పాదయాత్ర మీద మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు, జగన్మోహన్ రెడ్డి గారి ఇళ్ళు, ఈయన పోయి కొలిసి వచ్చాడు 3 లక్షలు టేపు బట్టి, కాబట్టి ఆయన 3 లక్షల చదరపడుగులు ఇళ్ళు కట్టాడు. తర్వాత దానికి సంబంధించినటువంటి దాంట్లో సభ అట్టర్ ఫ్లాప్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అవినీతి పరుడు, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు, నేనే నీతిమంతుడిని అని చెప్పుకునేటువంటి పరిస్థితి. అంటే నువ్వు మాత్రం తిట్టొచ్చు ఇతరులను, ఇతర కుటుంబ సభ్యులను నీచంగా మాట్లాడచ్చు. నీ గురించి నువ్వు చేసినటువంటి తప్పులను ఎత్తి చూపిస్తే మాత్రం చూడండి గోవర్ధన్ రెడ్డి నన్ను తిడుతున్నాడు అని చెప్పి నువ్వు మాట్లాడేటువంటి దుస్థితి. ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఏముంటాయి? ఈరోజు ఆయన చెప్పాడు రోజుకి 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడని. అయ్యా మేమైతే మాత్రం ఎక్కడా నా నియోజకవర్గంలో ఎక్కడా కూడా 50 లక్షలు ఖర్చు పెట్టలే. నువ్వేమన్నా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలనేటువంటి ఆలోచన పెట్టుకుని నువ్వేమన్నా 50 లక్షల రూపాయలు, ఎందుకంటే ఎమ్మ కొట్టుడు కొట్టు వదిలిపెట్టినావు జనాల దగ్గర, నీకు 50 లక్షల రూపాయలు నియోజకవర్గానికి లెక్కలే. నువ్వేమన్నా 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి జనాన్ని తోలేమేమో మాకు తెలియదు, నిజంగా తెలియదు. చంద్రమోహన్ రెడ్డి ఏమన్నా పాపం ఒక 50 లక్షల రూపాయలు ప్రతిరోజు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి సభకి జనాలు తోలేడేమో మాకు తెలియదు. మేమెవరూ ఖర్చు పెట్టలే. మేము ఖర్చు పెట్టం దాన్ని నువ్వు ఖర్చు పెట్టినట్టుగా పాపం మా మీద చూపించేటువంటి ప్రయత్నం దయచేసి చూపించొద్దు. నువ్వు ఒకళ్ళు ఖర్చు పెట్టుకుంటే చెప్పా, ఎదుగు నేను 50 లక్షల లెక్కన ఖర్చు పెట్టి దిగ్విజయంగా చేశానని చెప్పి మాకు అభ్యంతరం లేదు ఏదన్నా ఉంటే. అంతేగాని మేము ఖర్చు పెట్టినటువంటి వాళ్ళని తీసుకొచ్చి రోజుకి 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు, సభ అట్టర్ ఫ్లాప్ అయింది, ఏదన్నా మాట్లాడడానికి నోరు ఉండాలి. నోటుకుండా వచ్చేటువంటి మాటలకి విలువ ఉండాలి. ఏమీ లేకుండా ఇచ్చాపురంలో స్వయంగా వెళ్ళి చూసి వచ్చినటువంటి వాళ్ళం మేము. దాని చుట్టూ పరిధిలో బహుశా చంద్రమోహన్ రెడ్డి పాపం ఇచ్చాపురం లాంటి ప్రాంతానికి పోయి ఉన్నాడు. ఎందుకంటే అక్కడ పెద్దగా ఏమీ లాభసాటి వ్యాపారం ఏమి లేదు. అక్కడ వ్యాపారం అంత బాగా స్పీడ్గా ఉండదు అక్కడ. అందుకని బహుశా ఆ ప్రాంతానికి పోయి వచ్చున్నాడు కాబట్టి ఇక్కడ చేరి మాట్లాడాడు. అక్కడ చుట్టూ 40 కిలోమీటర్ల పరిధిలో గ్రామాలు లేవు. అయినా సరే
పాపం జనాలు వెతుక్కుంటూ తండోపతండాలుగా రాష్ట్ర వ్యాప్తంగా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఈరోజు దిగ్విజయంగా పాదయాత్ర చేశాడనేటువంటి నమ్మకం, విశ్వాసం, నీతిగా నిజాయితీగా పాదయాత్ర చేశాడనేటువంటి అది కల్పించగలిగాడు కాబట్టి జనాలు సెలవిడిగా ఈరోజు ఎప్పుడు లేనటువంటి విధంగా అక్కడికి రావడం జరిగింది. ఆ సభ ఎవరు ఊహించినటువంటి రీతిలో జయప్రదమైంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం కూడా బ్రహ్మాండమైనటువంటి ఆలోచన విధానాలతో ప్రతి ఒక్కరూ ఆలోచించేటువంటి విధంగా అది సాగితే ఆయన సభ అటర్ ఫ్లాప్. దానికి సంబంధించి చెప్పాడు, పచ్చి అబద్ధాలు మాట్లాడాడని. పచ్చి అబద్ధాలు మాట్లాడేది ఆయన ఇచ్చిన వాగ్దానాలు, ఆయన చెప్పినటువంటి విషయాలు నువ్వు ఈరోజు చెప్తున్నావు. నువ్వు చెప్పాల్సినటువంటిది ఎవరు పచ్చి అబద్ధాలు మాట్లాడేవాడు? రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఈ రాష్ట్రంలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతుందా? చంద్రబాబు నాయుడుకి పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. ఒక చిన్న పిల్లవాడిని పేడదు ఎవడు అబద్ధాలు చెప్తాడు. మామూలుగా అసలు సామెత వచ్చినే, ఒరే నాయన ఇప్పటి నుంచి నువ్వు అబద్ధాలు చెప్పాకరా చంద్రబాబు నాయుడు లాగా తయారవుతావు అని చెప్పినాడు. ఈ పిల్లకాయలు మందలించే పరిస్థితి వచ్చిన ఇళ్లలో ఏం చెప్తారు? ఒరే నువ్వు మరో చంద్రబాబు నాయుడు కదా అంటారు పిల్లకాయలు అబద్ధాలు చెప్తే. అంత ఘనకీర్తి సాధించుకున్నటువంటి వాడు నువ్వు, మీ నాయకుడు. మీరు దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు అబద్ధాలు చెప్పలా. పోనీ మీరు చెప్పండి, మీరు చెప్పినటువంటి ఏదో చెప్పండి. నువ్వేమైనా వాస్తవాలు చెప్పుండారా? మీ వాస్తవాలని కూడా చెప్తా మీరు ఎన్ని చెప్పారు దానికి సంబంధించి. ఇంకో మాట చెప్పాడు, ఏది చెప్పినా నీతిగా ఏది నీ నీతి నిజాయితీ? ప్రత్యేక హోదా విషయం మేము మొదటి నుంచి ప్రత్యేక హోదా కావాలని కోరుకున్నామా? ప్రత్యేక హోదా విషయంలో ఏ రోజైనా వద్దని చెప్పామా? ప్రత్యేక హోదా అడిగింది ఎవరు? నువ్వు. 15 సంవత్సరాలు ఏమన్నావు తిరుపతి వెంకన్న సాక్షిగా. మళ్ళీ ఏమన్నావు? ప్రత్యేక ఏది అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజీ చాలని చెప్పి అసెంబ్లీలో మేము ఎదురు తిరిగితే నువ్వు తీర్మానం చేసావు మా ముందు. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినటువంటి మోడీకి ధన్యవాదాలు అని చెప్పి. ఈరోజు నువ్వేమంటున్నావు? లేదు వెంకన్న స్వామి సాక్షిగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనో నువ్వు మాట్లాడుతావు. ఏదైనా మాట్లాడగలవు. ఒకరోజు ఏం చెప్తావు? ఈరోజు మోడీని తిట్టండి. ఆమెను కేసు వస్తుంది, ఈరోజు ఆగండి. పవన్ కళ్యాణ్ మనతో కలుస్తాడు, గమ్ముకుండండి. నేను పవన్ కళ్యాణ్ లాభం లేదు మలుకోండి. ఏ రోజుకి ఆ రోజు పాపం నీకు సంబంధించినటువంటి మీ పార్టీ నాయకులే ఏం మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉండేటువంటి దుస్థితి. దానికి సంబంధించి అబద్ధాలు చెప్పేది ఎవరు? కోర్టులకు హాజరుగా లేదమ్మా. అందుకే చెప్పాం, సంవత్సరం పైగా జరిగితే ఎన్ని రోజులైనటువంటి చెప్పాం. మీలాగా దాచిపెట్టుకోవాల్సినటువంటి అవసరం లే. పాపం కోర్టులకు హాజరైన రోజులు కూడా చెప్పమన్నాడు, అది కూడా చెప్తాం. మేమేమి ధైర్యంగా ఉండేటువంటి వాళ్ళం. దేనివల్ల వచ్చిందో కోర్టులకు హాజరైన కాదు వ్యవహారం. కోర్టులకు సంబంధించి కోర్టు ఏమి తీర్పు చెప్పింది అనేటువంటిది అంతిమంగా మనం ఆలోచన చేయాల్సింది తప్ప కోర్టులకు వెళ్ళారు, కోర్టులకు హాజరయ్యారు. అదేమంటే వ్యవసాయంలో ప్రగతుల గురించి మాట్లాడాడు, శ్వేతపత్రం అన్నాడు. ప్రగతి వ్యవసాయంలో లేదు కానీ వాస్తవం మాట్లాడుకోరు కాబట్టి ప్రగతి అయితే ఉంది. ఎక్కడుంది? చంద్రమోహన్ రెడ్డి ఆదాయంలో ప్రగతి కనిపిస్తుంది. రైతులకు వ్యవసాయంలో ప్రగతి లేదు కానీ పాపం. ఎందుకంటే పాపం బ్రహ్మాండంగా ఉన్నాడు, ఇబ్బంది లేకుండా. నీరు చెట్టు బాగా కల్పవృక్షంలాగా ఉండింది, దోచుకు తిన్నారు. రైతు రథం నేను అనేక సందర్భాల్లో చెప్పా, ₹1,00,000 తగ్గించి నేను ఇప్పిస్తా. ఆ ₹1,00,000 ఎవరు జోలుకపోయినా ఈ రోజుకు నోరెత్తలే. మీరు ఇచ్చేటువంటి రైతు రథంలో ₹1,50,000 సబ్సిడీ మీరు ఇస్తే, సబ్సిడీ లేకుండా ఏమి లేకుండా ₹1,00,000 తగ్గించి బయట రైతు రథాలు ఇస్తున్నారు. నేను ఇప్పిస్తా, నువ్వు రా నా దగ్గరికి కావాలంటే. ఆ ₹1,00,000 ఎవరు జోబులోకి పోతుందని చెప్పు. అది నేను అడిగేది. దానికి అది ప్రగతి కనిపెడుతుంది నీ దాంట్లో. ఒకవేళ పాపం ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బులు నీ అకౌంట్లో జమ అవుతున్నాయి కాబట్టి నీకు ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. అదేవిధంగా బండేపల్లి కాలువకు సంబంధించి చెప్పా, ఆ కాంట్రాక్ట్ కొట్టడానికి నువ్వు ఎన్ని దండాలు పడుతున్నావో దానికి సంబంధించి అంతిమంగా మేము చెప్పినట్టుగానే నిబంధనలు ఇప్పించి మేడా మల్లికార్జున రెడ్డికి ఇచ్చావు. రాజంపేటలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడికి ఆ పని కట్టబెట్టి బినామీ పేరుతో నువ్వు నీ కొడుకు చేసుకోవడానికి సిద్ధపడ్డారు, చేసుకోవడానికో దోచుకోవడానికో. అదేవిధంగా కండలేరు ఎత్తిపోతలు అంటాడు, అక్కడ పోయిన కండలేరు ఎత్తిపోయింది నీ అవినీతి పుణ్యం అని చెప్పి ఒక మోటార్ అసెంబ్లీ బిగించు. ఆ మోటార్ నువ్వు బిగించిన 6 రోజులకి ఆగిపోయిందా లేదా అంటే మాట్లాడు. ఎత్తిపోతలు తెచ్చిన ఘనత నాది అంటాడు. ఎత్తిపోతలు తెచ్చిన ఘనత నీదా? అసెంబ్లీ మోటార్ బిగించి దాన్ని మూయించిన ఘనత నీదా? ఏదో చెప్పాలి కదా, దాని గురించి మాట్లాడు. అదేమంటే కన్పూర్ కాలువకు సంబంధించినటువంటి దాంట్లో నీళ్లు పారుతున్నాయి అన్నాడు, దొంగ బిల్లు. అదేమంటే బడ్జెట్ 4 లక్షల కోట్ల అవినీతి అని మేము చెప్తే ఆయన ఏమండి ఈ రాష్ట్ర బడ్జెట్ అంతా దోచుకుంటామా, ఈయనేం జరగలేదా, అది జీతాలు లేదా, అది ఇలా మాట్లాడుతున్నాను. ఆయన మేము చెప్పేది నువ్వు తెలుసుకో, తెలియకపోతే తెలుసుకో. నువ్వు సిలికాన్ దోచుకుంటువి, అది బడ్జెట్లో ఉండదు కదా నువ్వు దోచుకునే సిలికా.